హాయ్ తెలుగువర్స్, తెలుగు గురుకు స్వాగతం. తెలుగు గురుకు సబ్స్క్రైబ్ అవ్వడం మీరు లేటెస్ట్ వీడియోస్ మీ ద్వారా పొందవచ్చు. ఈరోజు మనం చూస్తే కనుక ఒక ఏదైనా ఆర్టికల్, ఒక వెబ్సైట్లో ఉన్న ఏదైనా ఆర్టికల్ మనం స్క్రీన్ షాట్ తీయాలంటే కనుక డైరెక్ట్గా ఎలా తీయాలి చూద్దాము. నార్మల్గా స్క్రీన్ షాట్ తీయాలంటే విండోస్ ప్లస్ ప్రింట్స్ కూడా యూజ్ చేస్తాం. ఇది యూజ్ చేయడం వల్ల మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి వస్తాయి. ఇది మనం ఫోటోషాప్ ఎడిట్ చేయాలి. అలా కాకుండా డైరెక్ట్గా మనం ఇమేజ్ రూపంగా ఎలా ఎడిట్ చేయాలి చూద్దాం. దానికోసం మన యొక్క లింక్ ద్వారా వెళ్ళి ఇక్కడ చూస్తే న్యూ క్యాప్చర్ అని క్లిక్ చేసిన తర్వాత మనము ఇక్కడ మనకైతే వెబ్సైట్ నుంచి మనకు కావాలో దాని వివరాలు ఇక్కడ మనం ఇచ్చిన తర్వాత క్యాప్చర్ స్క్రీన్ షాట్ అని క్లిక్ చేస్తే అది లోడ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా లోడ్ అయిపోయి మనకి ఇమేజ్ రూపంలో ఒక లింక్ ఇస్తూ ఉంటుంది. ఆ లింక్ అనేది మనం క్లిక్ చేసి ఓపెన్ చేస్తే కనుక మనకు అనేది ఆ యొక్క పర్టికులర్ ఆర్టికల్ ఓన్లీ ఈ ఇమేజ్ రూపంలో మనకి వస్తూ ఉంటుంది అన్నట్టు. ఆ విధంగా వచ్చిందని మనం చూసి సేవ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ చూస్తే దాన్ని ఈ విధంగా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా ఆ పర్టికులర్ ఆర్టికల్ అనేది మనకి ఈజీగా అవైలబిలిటీ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనం యూజ్ చేసుకొని మనం ఎటువంటి సైడ్ ఎడ్జెస్ రాకుండా డైరెక్ట్గా ఓన్లీ ఆర్టికల్ వరకే మనం రాపించుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూవర్స్.